తులసిని పొరపాటున కూడా శివుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల భక్తులు శివుడి ఆగ్రహానికి గురవుతారు. పూర్వజన్మలో తులసి పేరు బృంద. ఆమె జలంధరుడు అనే రాక్షసుడి భార్య. జలంధరుడు శివుడి మూడో కన్ను నుంచి బయటికి వచ్చిన క్రోధాగ్ని నుంచి పుట్టాడు. జలంధరుడు ప్రజలను చాలా హింసించేవాడు. శివుడు కూడా అతడిని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అతడి భార్య బృంద విష్ణు భక్తురాలు, ఎంతో ధర్మబద్ధమైనది. ఆమె పుణ్యం వల్ల జలంధరుడికి శక్తులు ఎక్కువ. అటువంటి పరిస్థితిలో ప్రజలను జలంధరుడి దౌర్జన్యం నుంచి రక్షించడానికి విష్ణువు జలంధరుడి రూపాన్ని ధరిస్తాడు. మరోవైపు పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా, మరోవైపు జలంధరుడి రూపాన్ని ధరించిన విష్ణువు బృంద వద్దకు వస్తాడు. అతన్ని గుర్తుపట్టలేక జలంధరుడు అని భావిస్తుంది. మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో బృంద ప్రతివ్రత నిష్ఠ భగ్నం అయి శివుడితో యుద్ధంలో ఉన్న జలంధరుడు బలహీనుడవుతాడు. శివుడి చేతిలో చనిపోతాడు. తన తప్పు తెలుసుకొని బృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. తాను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది. అనంతరం బృంద స్వీయ దహనానికి పాల్పడుతుంది. ఈ క్రమంలో శాలిగ్రామరాయి కావాలంటూ మహావిష్ణువును బృంద శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద శాలిగ్రామశిలగా మారతాడు. ఇక బృంద స్వీయ దహనం చేసుకున్న చోట తులసి మొక్క పెరిగింది. బృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలువబడి తనతో పాటు పూజింపబడుతుందని వరం ఇస్తాడు. అందుకే తులసి ఆకు లేనిదే విష్ణు పూజ పూర్తవ్వదు. ఈ క్రమంలో తన భర్త మరణ వార్త తెలుసుకొని శివుడిని బృంద నీ పూజకు నన్ను ఉపయోగించకూడదని శపిస్తుంది. తులసి శాపం కారణంగానే తులసి ఆకులను శివుడికి సమర్పించరు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.